హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఏపీ ఉద్యోగం మరియు పెన్షనర్లకు 12వ పీఆర్సీ డిఏ సరెండర్ లీవ్స్, ఈ ఎర్నడ్ లీవ్స్ వాటి గురించి అయితే తాజా సమాచారం గురించి, అంటే మొత్తం పెండింగ్ బిల్లుల గురించి తాజా సమాచారం తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవునట్లయితే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ న్యూస్ మీ వరకు రీచ్ అవుతుంది. ఆలస్యం చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. ఓపీఎస్ ఇతర డిమాండ్ల సాధన కోసం ఈ నెల 14 నుంచి మే నెల 5 వరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రాంతీయ సమావేశాలు, రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహిస్తున్నాం. 30 సంఘాలతో కూడిన ఐక్య వేదికకు ఏపీజేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణ చైర్మన్గా అయితే ఉన్నారు. సిపిఎస్ లేదా జీపీఎస్ రద్దు, ఓపీఎస్ పునరుద్ధరణ, 12వ పీఆర్సీ అమలు, ఇక సకాలంలో డిఏ చెల్లింపులు, 25,000 కోట్లకు పైగా ఉన్న పెండింగ్ పీఆర్సీ, డిఏ, ఎస్ఎల్స్, ఏపీజీఎల్ఐ బకాయిల చెల్లింపులు, ప్రతి నెల 1వ తేదీన జీతాలు, పెన్షన్లు చెల్లింపులను చట్టబద్ధం చేయాలి. ఎన్ఎంఆర్ కాంటిజెంట్ పొరుగు ఒప్పంద ఉద్యోగుల క్రమబద్ధీకరణ, విద్యాశాఖలో 117 జీవో రద్దు చేసి ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడం, ఉద్యోగుల ఉపాధ్యాయుల పై వివిధ యాప్ల భారాన్ని తగ్గించాలని, ఖాళీ ఉద్యోగాలను భర్తీ చేసి మెరుగైన హెల్త్ స్కీమ్లు అమలు, ఆర్టీసీ ఉద్యోగుల విలీనం సమస్య పరిష్కారం, గ్రామవార్డు సచివాలయ ఉద్యోగుల నోడల్ ఇంక్రిమెంట్లు, సర్వీస్ రూల్స్ అమలు చేయాలని. గతంలో ఎన్నికల్లో జగన్ నమ్మి ఉద్యోగులు ఓటు వేస్తే ఆయన నట్టేట ముంచారని అయితే బాబు పఠాన్, ఏపీ సిపిఎస్ ఈఓ రాష్ట్ర అధ్యక్షుడు, ఏపీ ఐక్య వేదిక ప్రధాన కార్యదర్శి ఈ విధంగా అయితే అంటున్నారు. సో అదేవిధంగా ఆ రాష్ట్రాల్లో రద్దు చేశారని కూడా అంటున్నారండి. సిపిఎస్ను రాజస్థాన్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, సిక్కిం వంటి రాష్ట్రాల్లో రద్దు చేశారు. మరి కొన్ని రాష్ట్రాల్లో అమలు కాలేదు. మన రాష్ట్రంలో సత్వరమే రద్దు చేయాలని. ప్రభుత్వ పథకాల అమలు ఉద్యోగులే కీలకం. సో ఏ ప్రభుత్వ పథకం అమల్లో రావాలన్నా కూడా ఉద్యోగులే కీలకం కాబట్టి అలాంటి వర్గానికి ప్రయోజనం చేకూరేలా ప్రభుత్వ విధానాలు నిర్ణయించేలా ఉండాలి. అంతేగాని ఇబ్బంది పెట్టేలా నిర్ణయాలు తగవు అనైతే కుంభగిరి రాంబాబు గారండి. ఈయన ఏపీ సిపిఎస్ ఈఏ స్టేట్ బాడీ కౌన్సిలర్ అయితే ఈ విధంగా అంటున్నారు. అలాగే సిపిఎస్ విధానం పైన ప్రతి ఉద్యోగిలోనూ ఆందోళన నెలకొంది. సిపిఎస్ అలాగే జీపీఎస్ విధానాలను తక్షణమే రద్దు చేయాలి, ఓపీఎస్ను పునరుద్ధరించాలి అని శ్యామ్ గారండి. ఈయన సిపిఎస్ ఈఓ ఎన్టీఆర్ జిల్లా ప్రధాన కార్యదర్శి. ఈ విధంగా జీపీఎస్ విధానమే మేలు, ఓపీఎస్ విధానమే మేలు అని అయితే అంటున్నారండి. సో జీపీఎస్ కన్నా సిపిఎస్ కన్నా ఓపీఎస్ విధానమే మేలు అని అయితే ఈయన చెప్పడం జరిగింది. ఇక గత ఎన్నికలకు ముందు సిపిఎస్ రద్దు చేస్తామని జగన్ హామీ ఇచ్చాడు. నిజమే అని నమ్మి ఓట్లు వేశాం. ఆయన సీఎం అయ్యాడు. 5 ఏళ్ళైనా కూడా సిపిఎస్ను మాత్రం రద్దు చేయలేదు. అసలు ఆ హామీ పూర్తిగా విస్మరించారు. ఇలా ఉద్యోగులను మోసం చేయడం దారుణం. ఇలాంటి నాయకులపై నమ్మకం పోతోంది. హామీలు ఇవ్వడం తర్వాత వాటిని తప్పడం పరిపాటిగా మారింది అని చెప్పి ఎం సత్యనారాయణ ఉపాధ్యాయులు అండి ఈ విధంగా నమ్మించి మోసం చేయడమే అయితే అంటున్నారు.